అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మంగళవారం మండపేట వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా పట్టణ అధ్యక్షులు ముమ్మిడివరపు బాబిరాజు మాట్లాడుతూ శిలాఫలకాలు మేము ధ్వంసం చేసుకునేంత అసమర్థులం కాదన్నారు. కౌన్సిలర్ పిల్లి శ్రీను మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తాలూకు శిలాఫలకాన్ని ఆధునీకరణ నేపథ్యంలో జాగ్రత్త చేసి మరీ దానిని అక్కడ ఉంచిన సంస్కృతి మాదన్నారు. మా వస్తువులు ఏదో మీద పోగొట్టుకుని మేమే దౌర్జన్యం చేస్తున్నామని అంటున్నారా? ఏ మాత్రం తర్వాత మీకు ప్రజలు ఇచ్చారు అవకాశం. మీరు ప్రజల్ని ఎలాగైతే మీకు ప్రజలు అవకాశం ఇచ్చారో ఈ రోజుని ఆ ప్రజలని నమ్ముకుని ఆ కూటమిలో వెళ్తున్నారో, వెళ్ళినప్పుడు మేము ఏదైతే చెప్పో మా వస్తువు మేము భద్రపట్టుకునేంత అసమర్థులం కాదు. మేము ఏదైతే మేము చెప్తున్నామో మేము అది చూడండి. మేము ఈ రోజు కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్కి మీరు దానికి పరిష్కారం చెప్పాలి. మా వస్తువు మేము దౌర్జన్యంగా చేసుకున్నాం, ఈ రౌడీ రాజ్యంగా తయారు చేస్తున్నారు మండపేటనే. ఆ రౌడీ రాజ్యం కాకుండా మీరు తగిన చర్యలు తీసుకుని ఆ దొంగలు ఎవడో, ఆ కొట్టినోడు ఎవడో అది పట్టుకుని మీరు నిరూపించండి. అది ఏ పార్టీయో ఏటో ఆ కొట్టినోడు ఎవడో సమర్థం మీరు పట్టుకుంటే దాని సమర్థులు పలానా ఓడు పలానా చెందిందని మేము గర్వంగా చెప్పుకుంటాం. మీరు పట్టుకున్నారని గొప్పదనం కూడా మీకే ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మొన్న అలాగని రాంబాబు గారు మీకు మీరే బల్లగొడ్డు వేసుకుని సింపతి కోసం మానాటిగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. మేము ఈనాడు కూడా శిలాఫలకాల గురించి ఎప్పుడు కూడా బద్దలు కొట్టడాలో దాన్ని ఇరిసేయడాలు ఎప్పుడు చేయలేదండి. మేము ఉదాహరణకి చెప్తాను చూడండి. కట్టిగారు ఉన్న దగ్గర పూలిగారి విగ్రహం ఉందండి. దాన్ని ఆధునీకరణ చేసేవాడిని మొన్న. చేసినప్పుడు అదే శిలాఫలం మీ జోగేశ్వరరావు పేరున్న శిలాఫలమే తీసేసి పక్క అడిగేవాడి. మేము పక్క పడితే మళ్ళీ పెట్టకలేదు రూల్ పేరు చెప్పండి. మేము మాకు కసే ఉంటే మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ శిలాఫలం పెట్టకలేదండి. మేము దాన్ని జాగ్రత్తగా మళ్ళీ తీసి అందంగా ఆధునీకరణ చేసి మళ్ళీ శిలాఫలం అలా పెట్టండి కాదు చూసుకోండి మేము. అదే అండి మా సంస్కృతి.